జీవితంలో ఏమీ లేకుండా ఏదైనా సిటీకి రావడం, తినడానికి, ఉండడానికి కూడా ఇబ్బందులు పడ్డం, తర్వాత ఏదైనా చిన్న పనితో ప్రారంభించి కోట్లకు కోట్లు సంపాదించడం. ఇది సినిమాల్లో కనిపించే కథలా అనిపించినా హైదరాబాద్‌లో నిజంగానే జరిగిన ఓ వ్యక్తి ప్రయాణం. అవును. ప్రముఖ ఇరానీ చాయ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కేఫ్ నిలోఫర్ వెనక ఉన్న ఏ బాబూరావు ప్రయాణం ఇలాంటిదే. 1975లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చేతిలో పెద్దగా డబ్బు లేదు. ఉద్యోగం కోసం టికెట్ లేకుండానే రైల్లో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు మొదట టెక్స్టైల్ షాపులో సేల్స్ మెన్గా పని దొరికింది. ఉద్యోగం వచ్చిన వెంటనే ఉండడానికి ఇల్లు దొరకలేదు. దాదాపు 15 రోజుల పాటు ఫుట్పాత్ పైనే నిద్రించిన ఆయన స్నానం చేసేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ను ఉపయోగించేవారట. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల్లో కేఫ్ నిలోఫర్ అనే పెద్ద బ్రాండ్గా మారింది. వస్త్ర దుకాణంలో పనిచేసిన తర్వాత రెస్టారెంట్ ఉద్యోగంలో చేరారు బాబురావు. అక్కడే ఆయనకు సదరు వ్యాపారం ఎలా నడుస్తుంది, కస్టమర్లను ఎలా చూసుకోవాలి, రోజువారీగా నిర్వహణ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. అదే సమయంలో ఒక కస్టమర్ ఆయన పనితీరును గమనించారు. కొత్తగా ప్రారంభమైన ఒక కేఫ్లో బాబురావు బాగా పనిచేస్తారని భావించి అక్కడ ఉద్యోగం ఇప్పించారు. అదే కేఫ్ నిలోఫర్. కేఫ్ నిలోఫర్లో బాబురావు తొలుత వెయిటర్గా చేరారు. అక్కడ ఆయన పని కేవలం కస్టమర్లకు ఛాయ్ ఇవ్వడంతోనే ముగియలేదు. అవసరమైనప్పుడు కేఫ్ను శుభ్రం చేయడం, పాత్రలు కడగడం వంటి పనులు కూడా చేసేవారు. పనేదైనా వెనకాడకుండా చేయడం, బాధ్యతగా వ్యవహరించడం వల్ల కేఫ్ యజమాని నమ్మకాన్ని పొందారు. కాలక్రమంలో కేఫ్ నిర్వహణ బాధ్యతలు కూడా బాబురావుకు అప్పగించారు. తర్వాత యజమాని వ్యాపారం నుంచి తప్పుకోవాల్సిన నిర్ణయించుకున్నప్పుడు కేఫ్ను బాబురావుకే అప్పగించారు. ఇలా 1978లో కేఫ్ నిలోఫర్ బాధ్యతలు తీసుకోగా తర్వాత కొంత మొత్తం చెల్లించి కొన్నాళ్లలో పూర్తిగా తానే యజమానిగా మారారు. తొలుత దానిని ఏబిఆర్ కేఫ్ అండ్ బేకర్స్ పేరిట నిర్వహిస్తూ వచ్చారు. కేఫ్ నిలోఫర్ ప్రారంభ దశలో మెనూ సింపుల్గా ఉండేది. ఇరాన్ చాయ్, ఉస్మానియా బిస్కెట్లే ప్రధాన ఆకర్షణ. పెద్దగా హంగులు లేకుండా మంచి రుచితో ఛాయ్ అందించడం ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. క్రమక్రమంగా చిన్న కేఫ్ను వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మరింత విస్తరించి బేకరీ ఉత్పత్తులు, కేకులు, స్నాక్స్, ప్యాకేజ్డ్ టీ పౌడర్ మొదలైన వాటికి కూడా విక్రయిస్తోంది. కాలంతో పాటు కేఫ్ నిలోఫర్ వ్యాపార విధానం కూడా మారింది. సాంప్రదాయ టీ కేఫ్గానే కాకుండా వివిధ రకాల కస్టమర్లను ఆకర్షించేలా పెద్ద అవుట్లెట్లను ఏర్పాటు చేసింది. 2025లో ప్రారంభించిన హైటెక్ సిటీ అవుట్లెట్ ఇందుకు ఉదాహరణ. దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అవుట్లెట్ ప్రారంభంలోనే దేశంలోని అతిపెద్ద టీ కేఫ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీంతో దాదాపు 700 మందికి పైగా కస్టమర్లు కూర్చునే సామర్థ్యం ఉందని సమాచారం. TRACXN ప్రకారం ఏబిఆర్ కేఫ్ అండ్ బేకర్స్ ఆదాయం 2020 నుంచి 21 ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల వరకు ఉండగా 2024 అండ్ 25 నాటికి 206 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ 4 ఏళ్లలోనే కంపెనీ ఆదాయం దాదాపు 8 రెట్లకు పైగా పెరిగినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక కంపెనీ విలువ సుమారు 1,500 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.